నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ ఫిర్యాదును పరిష్కరించిన రెవెన్యూ అధికారులు. వివరాలు వెల్లడించిన తహసీల్దార్ శ్రీవా జోజీ. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ స్పష్టం. జంగారెడ్డిగూడెం కేంద్రంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి. వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదును రెవెన్యూ అధికారులు శనివారం పరిష్కరించారు. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు పులపాకుల సుబ్బయ్యమ్మ భర్త కొన్నాళ్ల క్రితం మృతి చెందారు. వారికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కాగా కుమారుడు సైతం మృతి చెందడంతో మనవడి ఇంటి వద్ద సుబ్బాయమ్మ ఉంటున్నారు. అయితే మనవడు పట్టించుకోకపోవడంతో సుబ్బాయమ్మ తన ఆఖరి కుమార్తె ఇంటికి ఏడాది క్రితం వెళ్లిపోయారు. ఈ క్రమంలో తన మనవడు తనని పట్టించుకోవడం లేదంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఇటీవల సుబ్బాయమ్మ అర్జీ చేసుకున్నారు. దీంతో తహసీల్దార్ శ్రీవా జోజీ వృద్ధురాలతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు జంగారెడ్డిగూడెంలోని తన కార్యాలయంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. వృద్ధురాలి ఆలనా పాలనా చూస్తామని కుటుంబ సభ్యులు తెలిపినట్టు తహసీల్దార్ వెల్లడించారు. వృద్ధురాలు తనకు నచ్చిన వారి వద్ద ఉండే అవకాశం కల్పించామని, మనవడు, కుమార్తెలు వృద్ధురాల్ని సక్రమంగా ఆలనా పాలనా చూసే విధంగా చర్యలు తీసుకున్నట్టు తహసీల్దార్ తెలిపారు. తిరిగామండి. 6 నెలలు 7 నెలల పాటు తిరుగుతున్నాం. ఏటకు పూర్తయిందండి. ఏటకు న్యాయం జరిగింది. మా అమ్మగారు ఇలాగ 1,00,000 రూపాయలు ఇమ్మందండి. వచ్చే జూన్ నెల కాడి నుంచి మళ్ళీ 50,000 ఇస్తానన్నారండి. 2 ఎకరాలు మనవడికి రాసి ఇచ్చింది. తోట రాజేస్తారండి, తిరుమలదేవిపేట. మా మామగారు చూసుకుంటా వచ్చేవాడండి. మా మామగారు గత 6 నెలలు బట్టి మా మేనత్త గారి ఇంటికి ఉంటుందండి. ఎంఆర్ఐ గారు ఆఫీస్కి వస్తే మా మామగారు అర్జీ చేసుకుందండి. నేను చూసుకుంటానే వస్తున్నానండి. కానీ కారణాల వల్ల ఇలాగ ఆడవాళ్ళకి పడక ఇలాగ వస్తే మా మామగారికి మళ్ళీ డబ్బులు ఇమ్మంటే ఎంఆర్ఐ గారు డబ్బులు వేస్తానండి. దాన్ని చూసుకుంటానన్నానండి. సుబ్బయ్యమ్మండి. నా పొలం కోసం వచ్చానండి. ఆఫీసులో అమ్మారావు గారు న్యాయం చేశారండి. నాకు న్యాయం జరిగింది. 8 రోజులు బట్టి తిరిగాను. ఇవాళ న్యాయం జరిగిందండి. నా మనవడి కోసం వెళ్ళాను. వెళ్తే జరిగిందండి. ఏదో నాకున్నది వాళ్ళకి పెట్టానండి. వాళ్ళకున్నది నాకు అది తీసుకున్నానండి. అదండి. పులపాక సుబ్బయ్యమ్మ గారు అని ఆమె మన ఆర్డీఓ గారి దగ్గర సీనియర్ సిటిజన్ కింద ఒక అర్జీ పెట్టుకుని ఉన్నారు. సదరు అర్జీని మన ఆర్డీఓ గారు విచారించి నివేదిక పంపించమనగా వారిని పిలిపించి మా ఆఫీస్కి పిలిపించి వారిని విచారించగా ఆమెకు 3 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు కలడు. ఆ మగపిల్లవాడు చనిపోయిన తర్వాత వాళ్ళ మనవడిని వాళ్ళని సుబ్బయ్యమ్మ గారే పెంచి పెద్ద చేశారు. ఆమెకు వారసత్వంగా వచ్చిన ఎకరం 90 సెంట్ల భూమిని వారి మనవడికి పూర్వమే దఖలు దస్తావేజ్ రాశారు. రాసిన తర్వాత ఆమె పేరు మీద ఇంకొక 90 సెంట్ల భూమి ఉంటే గనక అది కూడా అతను వాళ్ళ మనవడే సాగు చేస్తున్నారు. వారు సరిగ్గా చూడట్లేదనే ఉద్దేశంతో 1 సంవత్సరం బ్యాక్ వాళ్ళ చిన్న కుమార్తె అయిన ఆమె దగ్గరికి వెళ్లి నివాసం ఉంటున్నారు. వారి కుటుంబంలో కొద్దిగా వివాదం జరగడం వలన ఆమె సీనియర్ సిటిజన్ కింద కేసు పెట్టడం జరిగినది. ధర్మిలా ఈ రోజు మా కార్యాలయాన్ని పిలిపించి ఆమెను విచారించి వాళ్ళ మనవని వాళ్ళ కుమార్తెను కూడా విచారించగా సుబ్బయ్యమ్మ గారు ఏం తెలిపారంటే, నాకు 1 lakh రూపాయలు ఇమ్మను ఆరోగ్య నిమిత్తం అని చెప్పారు. దానికి వారు మనవడు అంగీకరించారు. 1,00,000 రూపాయలను మే నెల లోపు ఇస్తానని తెలిపారు. తదుపరి ఆమెకున్న ఎకరం భూమిని కూడా వాళ్ళ మనవడే కౌలుకు చేస్తానని తెలుపగా దానికి జూన్ 27వ తేదీన 50,000 చొప్పున ఇస్తానని వాళ్ళ మనవడు ఒప్పుకుని ఉన్నారు. ఆమె ఇష్ట ప్రకారం ఆమె కుమార్తె దగ్గరికి కానీ వాళ్ళ మనవడి దగ్గర కానీ ఎక్కడైనా ఉండవచ్చని వాళ్ళిద్దరు అంగీకారం తెలిపి ఉన్నారు. ఆమె ఉన్న ఎకరం భూమిని ఆమె అమ్ముకోవడానికి కూడా వాళ్ళకి అభ్యంతరం లేదని మనవడను కుమార్తె తెలిపారు.
ఆమె దానికి అంగీకరించి హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా సమక్షంలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సచివాలయాల్లో తడి పొడి చెత్తలను వేరు చేసే విధానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పురపాలక కమిషనర్ కెవి రమణ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెత్త నుండి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆ దిశగానే తామంతా పనిచేస్తున్నామన్నారు. ఇందుకుగాను ఇంటి వద్దనే చెత్తను తడి పొడి హానికర చెత్తల కింద విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెత్తను వర్గీకరించడం వల్ల వచ్చే లాభాలు, సంపద మెరుగు వంటి అంశాలపై సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించినట్టు కమిషనర్ వెల్లడించారు. తడి చెత్తను కంపోస్ట్ గా మార్చి ఉపయోగించుకోవచ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్ కు పంపించడం వల్ల వ్యర్థాల నిర్వహణ సులభం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం వారు ఆదేశాల ప్రకారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. వీటిలో ప్రతి సచివాలయంలో ప్రతి ఏరియాలోనూ సోర్స్ సెగ్రిగేషన్ పైన అవగాహన కల్పించడం జరిగింది. అంటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త ఎలా వేరు చేయాలి, ఏది కుళ్ళుతుంది, ఏది కుళ్ళకోకుండా ఉంటుంది, అంటే పొడి చెత్త ఏది, తడి చెత్త ఏది, హానికరమైన చెత్త ఏది అనే వాటిపైన ప్రజలకు సచివాలయం వారిగా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ సిబ్బందికి వాళ్ళ వెల్ఫేర్ దృష్ట్యా వాళ్ళకు సేఫ్టీ కిట్స్ ఏవైతే గమ్ షూస్ కావచ్చు, అదేవిధంగా రేడియం జాకెట్ కావచ్చు, హెల్మెట్ కావచ్చు, వాళ్ళకు మాస్కులు కావచ్చు, అన్నీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ప్రజలు కూడా మేము డోర్ టు డోరు చెత్తను సేకరిస్తాము. చెత్తను సేకరించినప్పుడు వాళ్ళు తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మాకు ఇచ్చేసినట్లయితే మేము వాటిని వేరుగా చేసేసి శాస్త్రీయ పద్ధతిలో ఎరువుగా తయారు చేసి, ఏదైతే ఎరువుగా తయారు కానిది వాటిని వేరువేరుగా చేసేసి వాటి నుంచి సంపద, డబ్బులు క్రియేట్ చేసుకునే విధంగా మేము చేస్తున్నాం. కాబట్టి అందరూ జంగారెడ్డి ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాను. మేము 3 బిన్స్ ఇవ్వడం జరిగింది, 3 బిన్నులు. ఆ 3 బిన్నుల్లో వాటిని చెత్తకే ఉపయోగించుకొని వేరువేరుగా తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తగా వేరు చేసి మా సిబ్బంది ఎవరైతే వస్తున్నారో డోర్ టు డోర్ కలెక్షన్కు వారికి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో సామాజిక సేవాకర్త, జర్నలిస్ట్ కెఎస్ శంకర్రావులు కన్వీనర్లుగా వ్యవహరిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొని జంగారెడ్డిగూడెం కేంద్రంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేయడానికి గల ఆవశ్యకతపై చర్చించారు. జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంతో పాటు కోయిలగూడెం మండలం కూడా ఐక్యం చేస్తూ అసెంబ్లీ నియోజకవర్గాన్ని, దాంతో పాటు పోలవరం, గోపాలపురం, చింతలపూడితో పాటుగా మరో నియోజకవర్గాన్ని కలిపి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. స్థానికంగా జంగారెడ్డిగూడెం 2029లో అసెంబ్లీ నియోజకవర్గం అలాగే పార్లమెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇక్కడ వీళ్ళందరూ కూడా పనిచేయడం నిజంగా ఆనందించాల్సినటువంటి విషయం. ఆవిర్భవించే అవకాశం ఏమన్నా ఉందని భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఒక కమిటీ కింద, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడి ప్రజాభిప్రాయ సేకరణ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము కూడా సహకారం అందిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి కేంద్రం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు పెంపు, అలాగే రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా పెంచే ప్రక్రియ మొదలు పెట్టబోతా ఉన్నారు కనుక జంగారెడ్డిగూడెం ప్రాంతం ఒక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం కోసం అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రాంతం. మన జంగారెడ్డిగూడెం అప్లాండ్ ఏరియా ఉంది కనుక పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పాటులో కూడా మన జంగారెడ్డిగూడెం తెచ్చుకోవడానికి పూర్తిగా అవకాశాలు ఉన్న సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం ఒక ప్రత్యేక పార్లమెంట్ గా, అలాగే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ గా ఏర్పడుతుందని ఆశిస్తూ జంగారెడ్డిగూడాన్ని ఒక పార్లమెంట్ సెగ్మెంట్ గా అనౌన్స్ చేయడానికి కృషి చేయాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయిస్తున్నారు.
ఇందాక మన సోదరులు చాలా మంది చెప్పారు, కొంతమంది ఇక్కడ 1,00,000 మంది పైనే జనాభా ఉన్నారు. జనాభా ప్రాతిపదిక కాదు, ఓటర్ల ప్రాతిపదిక. జనాభా ఎంతమంది ఉన్నారు, ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఆ ఓటర్లలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క కులాల ప్రాతిపదిక ఏంటి, ఆర్థిక వనరులు ఉండాలి, ఎన్ని మండలాలు కలిపితే ఒక పార్లమెంట్ అవుతుంది, కులాల సంఖ్య, మతాల సంఖ్య, ఇవి తీసుకుంటే ఖచ్చితంగా జంగారెడ్డిగూడెం అనేది ఒక పార్లమెంట్ అయి తీరుతుందని ఈ సందర్భంగా నేను చెప్పి తెలియజేస్తాను. మా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల డిమాండ్ ఒకటే, ఇక్కడ జంగారెడ్డిగూడెం నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గం కూడా అవ్వాలని చెప్పి మేము ఏది కమిటీ వస్తుందో ఆ కమిటీకి ఇక్కడ అందరూ అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అన్ని జేసీగా ఏర్పడి వారందరికీ నివేదిక పత్రం ఇచ్చి మరి పార్లమెంటు అలాగే అసెంబ్లీ తెచ్చుకునే విధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ జంగారెడ్డిగూడెన్ని పార్లమెంటుగా, అసెంబ్లీగా ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయాల పక్షం నుండి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఆలోచించి అన్ని విధాలుగా అన్ని అర్హతలు కలిగినటువంటి జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని పార్లమెంటుగా, అసెంబ్లీగా ఏర్పాటు చేయాలని మేము మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా విజ్ఞప్తి చేస్తామండి. ఇక్కడ మనం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటే కానీ మనకి రైల్వే లైను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు రావని నేను తెలియజేస్తూ, దీనికోసం మరి ఇక్కడ పార్టీ రహితంగా, కులమత రహితంగా అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మీడియా సోదరులు, మరి పాత సామెత ఉంటుంది, ఊరు పండితే ఒకైనా దొరుకుద్దని. మన ప్రాంతం అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందినట్టే. కాబట్టి మీ అందరూ సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రారంభమయ్యాయని, అయితే ప్రారంభ ధర కిలోకు 265 రూపాయలు నిర్ణయించి గత ఏడాది కంటే 30 రూపాయలు తక్కువగా కొనుగోలు ప్రారంభించడం అన్యాయమని విమర్శించారు. కావున కిలో పొగాకుకు సరాసరి ధర 360 రూపాయలు వచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు చేపట్టకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి బొడ్డు రాంబాబు, మండల ఉపాధ్యక్షులు బోడిక రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తారీఖు నుంచి వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభమైంది. ఈ కొనుగోలు సందర్భంగా రైతులందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఈ రోజు రైతులు కోరిన ధర కాకుండా కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా కొనుగోలు ప్రారంభించి కిలో వర్జీనియా పొగాకుకి మొదటి రోజే 265 రూపాయలని ధరించిన పరిస్థితి ఉన్నది. అయితే రైతులందరూ కూడా 295 రూపాయలుగా కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి కోరారు. కంపెనీలు కానీ, బోర్డు అధికారులు కానీ దాన్ని రైతు యొక్క డిమాండ్ని గడిచేపు పట్టిన పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ కూడా చూస్తే ఈరోజు కూడా కిలో పొగాకి 265 రూపాయలే, నాణ్యమైన పొగాకి 265 రూపాయలే కిలో ధర వచ్చిన పరిస్థితి ఉన్నది. మరి ఇదే రకంగా కొనుగోళ్లు ఉంటే కనుక ఇవాళ పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇవాళ రైతు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సరాసరి ధర ఇవాళ కిలోకి 340 రూపాయల పైగా ధర వస్తే కానీ ఇవాళ పొగాకు రైతులు గట్టెక్కే పరిస్థితి లేదు. రైతులతో వెంటనే సమావేశం వచ్చి చర్చలు జరిపి తగిన ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోకపోతే కనుక, పొగాకు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కనుక రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాము. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన కురేల్ రవికుమార్ కు జనసేన పార్టీ నుంచి ప్రమాద బీమా అందించేలా కృషి చేస్తామని మాజీ కౌన్సిలర్ వలవల తాతాజీ పేర్కొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జన సైనికుడు బోగాదుల సురేష్ సహకారంతో రవికుమార్ కు నిత్యావసర సరుకులు 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసిన సురేష్ కు అభినందనలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ సభ్యుడైన రవికుమార్ కు త్వరలోనే పార్టీ అధిష్టానం నుంచి ప్రమాద బీమా మంజూరయ్యేలా కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, జెడ్పీటీసీ పొల్నాడి బాబ్జీ, నాయకులు కృష్ణ, యాతం సుధీర్, దూలం సాయి, తన్నీరు రామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున లోకేష్ నగర్ సంబంధించిన మా జనసేన కార్యకర్త అయిన రవికుమార్ గారు మొన్న యాక్షన్ జరగడం జరిగింది. ఆయన్ని పెద్దలు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మేకేశ్వరి గారు, మన డిప్యూటీ సభ్యులు పోలనాటి బాబ్జీ గారు, మా జనసేన కార్యకర్తలు అందరూ వచ్చి ఆయన పలకరించడం జరిగింది. వెంటనే ఈశ్వరి గారు స్పందించి ఇది పార్టీ ఆఫీస్కి పంపిస్తే ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ.
ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు జనసేన పార్టీ నుంచి వస్తాయి. దానికి ముందు తీసుకెళ్లేలాగా మా యొక్క అద్దరేశ్వరి గారికి చెప్పడంతోనే వెంటనే వెళ్ళి ముందు చూసొద్దామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు జనసేన కార్యకర్త అయిన భోగాదులు సురేష్ అన్న అతను నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఒక 3,000 రూపాయలు క్యాష్ ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇది వెంటనే పార్టీ ఆఫీస్కి ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పారు. పెద్దలేశ్వరి గారు ఇది ముందుకు తీసుకెళ్లి మన రవికి న్యాయం జరిగేలాగా చేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమం రవికి త్వరలోనే ఆ న్యాయం అందేలా చేస్తామని మనస్ఫూర్తిగా చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్.
Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the Society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్కి అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఏలూరు నగరంలో ఇటీవలే అత్యంత వైభవంగా జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరు 2026 గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో నిర్వాహకులకు ప్రత్యేకంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు కీర్తి కిరీటాన్ని గెలిచిన యువతీ యువకులు ఒకే వేదికపై మెరిశారు. ఈ కార్యక్రమంలో విజేతలు తమ ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. క్రౌన్ ఆఫ్ ఏలూరు 2026 ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన దర్శకులు సతీష్ అడ్డాలా, కో డైరెక్టర్ ప్రియా ఎండానా ఆధ్వర్యంలో జరిగిన ఈ సక్సెస్ మీట్ లో మిస్ ఏలూరు దివ్య ఆలపాటి, మిసెస్ ఏలూరు ఎం అపర్ణ, మిస్టర్ ఏలూరు వంశీ, రన్నర్ అప్ ఆరుద్ర, టీన్ కేటగిరీ విజేత లియా మాధూర్, జూనియర్ మిస్టర్ ఏలూరు శ్రీనివాస్ తదితరులు ప్రధాన ఆకర్షణగా నిలిచి సందడి చేశారు. మిస్ ఏలూరుగా ఎంపికైన దివ్య ఆలపాటి మాట్లాడుతూ ఈ టైటిల్ గెలవడంపై తనపై బాధ్యతను పెంచిందని ఉద్వేగంగా చెప్పారు. ఈ ట్రోఫీ కేవలం ఒక గౌరవం మాత్రమే కాదని తనపై బాధ్యతను కూడా పెంచిందన్నారు. భవిష్యత్తులో మహిళా సాధికారత కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన సతీష్ అడ్డాలకి, ప్రియా ఎండానకి, ఎల్లప్పుడూ వెన్నంటి ఉన్న తన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఉన్న ప్రతిభను వెలికి తీయడమే కాకుండా విజేతలకు ఒక సరికొత్త గుర్తింపును తీసుకొచ్చిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు సతీష్ అడ్డాల. క్రౌన్ ఆఫ్ ఏలూరు అనే ఈ షో ఎంత సక్సెస్ఫుల్గా అవుద్దని నేను కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్కి పరిమితమైన ఈ ఫ్యాషన్ షోల్ని టౌన్ ఏరియాకి తీసుకొచ్చి ఎంత గ్రాండ్గా చేయడం అనేది ఆసామాషి కాదు. ఇక్కడ ఒక షో జరగడానికి చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇండైరెక్ట్గా ఉంటారు, డైరెక్ట్గా ఉంటారు. ఈ షో చేయడానికి కూడా మా టీం మెంబర్స్ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతే ముఖ్యం. ఈ టీం మెంబర్స్ లేకపోతే ఈ షో ఇంత బాగా జరిగేది కాదు. చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. ముఖ్యంగా ప్రియాంక అనే అమ్మాయి లేకపోతే ఈరోజు ఈ షో లేదు. ఆ అమ్మాయి నేను ఏలూరులో, మీరు సిటీలో అసలే కాదు, మేము ఏలూరులో కూడా చేయొచ్చు. మాది టౌను, మా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ మా ఊరు వచ్చే చేయాలి. హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం అంటున్నారు, మా ఏలూరులో ఎందుకు చేయకూడదని ఒక తపంతో మొదలుపెట్టింది. తన ఫస్ట్ స్టెప్ వేయడం వల్ల ఈరోజు ఎంతమంది నడుచుకుంటూ వచ్చి ఆమెతో చేయి కలిపి
ఎంతమంది సపోర్ట్ చేసి ఈ ఈవెంట్ చేయడం అనేది జరిగింది. ఈ సక్సెస్ కారణం నా టీం మెంబర్స్. సో మీరందరూ చూసినట్టు క్రౌన్ ఆఫ్ ఏలూరు అయితే గ్రాండ్ సక్సెస్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో మీరు చూస్తున్నారు కదా, ఎంతోమంది విన్నర్స్ మోడల్స్ అయితే మన షో నుంచి పుట్టుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు చాలా తక్కువ మంది మోడల్స్ మన ఏలూరులో ఉన్నారు. ఇప్పుడైతే నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఈ క్రౌన్ ఆఫ్ ఏలూరు వల్ల స్పెసిఫిక్గా చాలా మంది అయితే క్రియేట్ అయ్యారు. ఈ గేమ్ అంటే డెఫినెట్గా మనం సపోర్ట్ ఇద్దామని చెప్పి ఆడిషన్స్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు హోల్ టీమ్ ఒక 10 మెంబర్స్తో మనకైతే కెమెరామ్యాన్స్ అయితే ఏ లోటు లేకుండా అయితే చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ మనకు టీం అయితే ఎవ్రీ డే పోలీస్ స్టేషన్స్ వర్కింగ్స్ అని అండ్ పర్మిషన్స్ అని చెప్పి పొలిటీషియన్స్ పర్మిషన్స్ అని చెప్పి ఎవ్రీ డే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఈరోజు ఈ షో అయితే గ్రాండ్ సక్సెస్ అవ్వదు. అందరికీ నమస్కారం. నా పేరు దివ్య ఆలపాటి. మొన్న జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరులో మిస్ కేటగిరీలో విన్నర్గా గెలిచాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ షో కండక్ట్ చేసిన సతీష్ అడ్డాల సార్కి, ప్రియా మ్యామ్కి థ్యాంక్ యూ. అండ్ నా పేరెంట్స్కి, నా ఫ్రెండ్స్కి, ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మోడలింగ్లో ఇది నా ఫస్ట్ స్టెప్ అండ్ నాకు ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మోడలింగ్ ఫీల్డ్లో నేను ఇంకా గ్రో అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఉమెన్ అందరూ వాళ్ళ మీద ఒక నమ్మకంతో ఏదైనా సాధించగలరు. సో నేను ఈ క్రౌన్ అనేది, టైటిల్ అనేది దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కింద ఉండాలి అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా అందరికీ ధన్యవాదాలు. జనసేన సభ్యత్వ నమోదుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కావున ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందాలని పార్టీ చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ పోల్నాడు బాబ్జీతో కలిసి ఈశ్వరయ్య గ్రామంలోని ఇంటింటికి వెళ్లి జనసేన సభ్యత్వ నమోదుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. అదేవిధంగా ఆసక్తి కలిగిన వారికి సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ జనసేన సభ్యత్వ నమోదు ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఎంపీటీసీ తాతారావు, జనసేన నాయకులు ఎలికే తాతారావు, యాతం సుధీర్, తన్నీరు రామకృష్ణ, ప్రగడ అంజీ, కేదా శ్రీను, పొల్నాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం నాచుగుంట్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ పరిచయం ప్రేమగా మారి రహస్య వివాహం చేసుకున్న వివాహిత ఒక యువకుడు కుటుంబ కలహాల మధ్య ఆత్మహత్యలో పాల్పడినట్టు తెలిసింది. ఎర్రమళ్లకు చెందిన 25 చిన్నమావుళ్లయ్యకు శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన 34 రామాతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల ఇద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే రమకు ముందే వివాహమై 2 పిల్లలు ఉండడం విషయం బయటపడటంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు చెలరేగాయి. ఈ విషయం రమ తల్లిదండ్రులకు భర్తకు తెలియడంతో ఎర్రమల్ల వచ్చి ఆమెను తీసుకువెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న రాత్రి చిన్నమావుళ్లయ్య తన అన్న కుమారుడు సతీష్ కు ఫోన్ చేసి రమ వచ్చిందని తనని నాచుకుంటూ రమ్మన్నాడు. కొద్దిసేపటికి సతీష్ నాచుకుంట వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేరు. కాలువ గట్టున చిన్నమావుళ్లయ్యకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. దీంతో చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ సూర్య భగవాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలించగా ఉంగుటూరు సమీపంలో మావుళ్లయ్య మృతదేహం నీటిలో తేలియాడింది. రమ నాచుకుంట వచ్చిందన్న విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానించారు. మహిళ ఆచూకీ గాలించగా చేబ్రోలు పోలీస్ స్టేషన్ సమీపంలోని వంతెన వద్ద మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. మార్కెట్లో శనివారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,50,900 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,51,500 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాములు బంగారం ధర 1,11,250 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,340 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,380 రూపాయలుగా ఉంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పీజీఆర్ఎస్ ఫిర్యాదును పరిష్కరించిన రెవెన్యూ అధికారులు. వివరాలు వెల్లడించిన తహసీల్దార్ స్లీవా జోజీ. తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ స్పష్టం. జంగారెడ్డిగూడెం కేంద్రంగా పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గం ఏర్పాటు చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి. వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.